ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువా నామములో ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడినటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువా నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా ప్రతి ఒక్కరి అవసరతను దేవుని సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి నమ్మి మనం ప్రార్థిద్దాం. దేవుని దగ్గర నుంచి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పరలోకపు వరాలతో ఫలాలతో మనం నింపబడి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా మనం వాడబడదాం. ప్రార్థించండి. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మీ సజీవ రెక్కల్లో ఉంచి నిన్ను ప్రార్థించే భాగ్యాన్ని, నిన్ను కీర్తించే భాగ్యాన్ని, మీ నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేలాది దూతలతో ప్రభువా కొనియాడబడుతున్న పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న మా తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. ఆదియు అంతమైన దేవా, నీకే స్తోత్రాలు అయ్యా. ఈ సమయంలో ఎవరైతే ఏ అవసరతతో అయ్యా ప్రభువా ప్రార్థిస్తున్నారో అయ్యా ప్రభువా, ఈ లోక సంబంధమైనది మేము అడగకుండానే మీరు మాకు సమస్తము అనుగ్రహిస్తారు. నీ పరలోకపు దీవెళ్లతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో ప్రతి ఒక్కరిని నింపి అయ్యా, గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభువా నామములో గర్భం తెరవబడునుగాక. అలాగే ప్రభువా, ఎవరెవరు ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్కరి బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి, ఏ రోగ పడక మీద ఉన్నారో ప్రభువా, వాటన్నిటి నుంచి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత, విడుదల యేసుక్రీస్తు ప్రభువా నామములో అనుగ్రహింపబడునుగాక. అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి అయ్యా సిద్ధపడుతూ ఉండగా నీ ఆత్మశక్తి చేత నింపండి. అయ్యా, మేము ఏ పాటి వారం ప్రభువా అయ్యా తండ్రి, నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి నీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడితేనే అయ్యా ఇతరులు ఆకర్షింపబడతారు ప్రభువా. అయ్యా, మా మాట కాదయ్యా, వాక్యమే ఉన్న దేవా, మా నోటను మీ వాక్యం నుంచి అయ్యా ప్రభువా అనేక మందిని ఆకర్షించుకొని ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా నన్ను వాడుకోండి. అలాగే ప్రతి ఒక్కరు విన్న ప్రతి ఒక్కరు కూడా విని విశ్వాసంలో బలపడి నీ పరలోక రాజ్య వారసులుగా చేర్చబడదురుగాక. తండ్రి, ఈ లోకమంతా సార్వత్రిక ప్రతి సంఘము ఆరాధిస్తూ ఉండగా ప్రతి సంఘం పైన, ప్రతి దైవ సేవకుల పైన, ప్రతి విశ్వాసి పైన యేసుక్రీస్తు నామములోని ఆత్మ అభిషేకముతో నింపి మీరే బలపరిచి ఆశీర్వదించి వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దినం మన వాక్యాంశం ఏమిటంటే, నిజమైన ద్రాక్షావల్లి ఎవరు, తీగలేవరు అనగా, ద్రాక్షావల్లి అనగా యేసు ప్రభువారు. అంటే ద్రాక్షావల్లిని ఇజ్రాయేలు వంశముగా దేవుడు మాట్లాడతాడు. ఇజ్రాయేల్ వంశాన్ని అంతటిని కూడా ఒక ద్రాక్ష చెట్టులాగా పోల్చి చెప్తున్నారు. అయితే ఇజ్రాయేల్ జనాంగం అంతా ఏం చేశారు, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మాటకు లోబడకుండా, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించి వాళ్ళు ఏం చేస్తారు, కారు ద్రాక్షలు కాస్తాయి అంటున్నారు. అవి పిచ్చి ద్రాక్ష చెట్లుగా మారిపోయి పిచ్చి ద్రాక్ష పండ్లు కాసాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నిజమైన ద్రాక్షావల్లి ఎవరు, తన మాటకు లోబడినటువంటి వారే నిజమైన ద్రాక్షావల్లి. యేసు ప్రభువారు తండ్రి మాటకు లోబడి ఈ లోకానికి మరణించాలని, సిలువలో ప్రాణం పెట్టాలని తెలిసి కూడా తండ్రి మాటకు లోబడి విధేయత చూపించి ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్యను నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభువారు చెప్తున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుందాం. అయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అనగా, మనము యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం.
యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి మనం మొత్తం చూస్తే 7వ వచనం చూద్దాం. అయితే దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. యూదా మనుష్యులు ద్రాక్ష తోట ఆయనకిష్టమైనటువంటి మనుష్యులు వాళ్ళు. యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. యూదా మనుష్యులు ద్రాక్ష తోట వనము. అలా ప్రేమించి ఇజ్రాయేలీలను ఎంతగానో ఆయన ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమను మర్చిపోతారు. ఎలా మర్చిపోయారు? వాళ్ళు ఐగుప్తీయుల చేతిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నిన్ను నీ పిల్లలు నేను ఆకాశ నక్షత్రాల వలె, ఆకాశ జ్యోతుల వలె, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తానంటాడు. అనగా అబ్రహాంకి ఒక్కడే కుమారుడు పుడతాడు, ఇస్సాకు. ఇస్సాకుకి యాకోబుని దీవించాడు, ఏసావుని ద్వేషిస్తాడు. ఆయన ఇష్టం. యాకోబుని ప్రేమించాను, ఏసావుని ద్వేషించాలని తండ్రి అయిన దేవుడు చెప్తాడు. ఆయన ఇష్ట ప్రకారంగా యాకోబుని ప్రేమిస్తాడు. యాకోబు వంశావళియే ఇజ్రాయేలు దేశం. అయితే ఏసావు వంశావళి అది వేరొకటి. యూదుల్లోకి వాళ్ళు కలవరు. అయితే ఏసావును ద్వేషించాడు కాబట్టి అదొక వంశం అయిపోయింది. యాకోబుని ప్రేమించాడు కాబట్టి యాకోబు వంశాన్ని యూదా ప్రజలుగా ఆయన ఎంతగానో ప్రేమించి వాళ్ళందరినీ ద్రాక్ష తోటగా వనముగా వాళ్ళని భావించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటకి లోపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి కారు ద్రాక్షల కాసాయి అని చెప్పి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చూస్తే మనకు ఉంటుంది. ఇంకా అనేక చోట్ల వ్రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఎవరు నిజమైన ద్రాక్షావళి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి వ్యవసాయకుడు, ఈయన ఆ వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక ద్రాక్ష వల్లిని అంటున్నాడు. ఆ ద్రాక్షావల్లిలో మనం అంటగట్టబడితే ఆయన తీగలం. వల్లి ఆయన అయితే, ద్రాక్షావల్లి యేసుక్రీస్తు అయితే, ఆ తండ్రి ఎవరు? వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షావల్లి. మనమందరము తీగలం. మానవులందరూ కూడా ఆయన తీగలు. ఆయనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలో తీగలుగా మీరున్నప్పుడు ఫలిస్తారంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నవాళ్లే ఫలిస్తారు. అంటే నేను నిజమైన ద్రాక్షావళిని కాబట్టి నాలో అబద్ధం లేదు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి పంపించాడు ఈ లోకానికి. ఆయన వ్యవసాయకుడు, ఆ వ్యవసాయంలో నన్ను నాటాడు. నన్ను నాటినటువంటి నాలో మీరు ఫలిస్తే, నాలో మీరు తీగలగా. ఎప్పుడు తీగలవుతాము? ఆయనకు మనం అంటగట్టబడినప్పుడు మనము ఫలిస్తాం. అంటే ఇప్పుడు ఒక తీగ ఉందంటే దానికి దీనికి మనం అంటుగట్టేమనుకోండి, అది అందులో కలిసిపోతుంది. అలాగే యేసు ప్రభువారిలో మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఈయన ద్వారా మనకి రక్షణ తండ్రి పంపించాడు, మన కోసం రక్షణ ఇవ్వడానికి. ఈయన రక్తంలో మన పాపాలు కడగబడ్డాయి, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు అని ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళందరూ కూడా యేసయ్యలో అంటగట్టబడి ఉంటారు. అంటు కట్టబడినప్పుడు మనము ఆ తీగలో మనం కూడా, ఆ ద్రాక్షావళిలో మనం కూడా ఫలిస్తాం. అంతేగాని వేరుగా మనం బయట ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎండిపోతుందా ఆ తీగ? అందరూ తీగలే. మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా తీగలు. కాబట్టి ఆ తీగ యేసు ప్రభువారిలో ఉన్నప్పుడు ఫలిస్తుంది. ఆ తీగలు బయట ఉండినప్పుడు యేసు ప్రభువారికి దూరంగా, యేసు ప్రభువారిని అంటుకోకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా బయట ఉంటే అవి ఎండిపోతాయని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువారిలో ఉండి ఫలించని వాళ్ళని కాదు అక్కడ. అసలు యేసు ప్రభువారు అంటేనే తెలియకుండా, ఆయన పేరు తెలియకుండా, రక్షణ తెలియకుండా, ఆయనకు వేరుగా
సపరేట్గా ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏమంటున్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరు తీసి పారవేస్తారు? తండ్రి. నాలో ఫలిస్తేనే తండ్రి పరలోక రాజ్యానికి రాణిస్తాడు. అక్కడ మీకు ఫలాలుంటాయి, అక్కడ మీకు ఆశీర్వాదాలు ఉంటాయి, నాతో పాటు మీరు ఉంటారు. నాలో ఫలించకపోతే ఆయన తీసి పారవేస్తాడు. ఎవరు? వ్యవసాయకుడైనటువంటి పరమ తండ్రి, యెహోవా అనగా తండ్రి, దేవుడు, మహోన్నతుడు. మహోన్నతుడికి మనము అర్థం అవ్వడానికి యెహోవా అని పేరు పెట్టి వ్రాసారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఆయన మహోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త దేవుడు ఆయన. ఆయన్ని మనం ఇప్పుడు తండ్రి ఉన్నాడనుకోండి, మన తండ్రిని డాడీ అని, నాన్న అని పిలుస్తాం. కానీ బయట వాళ్ళు ఆయన పేరు పెట్టి పిలుస్తారు. మీ నాన్నగారు ఏ పేరైతే ఆ పేరు, సత్యనారాయణ లేదా వెంకటేశ్వరరావు, ఏదో ఒక పేరు. అన్యులైతే హిందూ పేర్లు ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు పెట్టి అడుగుతారు. కానీ కుమారుడు ఏమంటాడు? తండ్రి అంటాడు. మా తండ్రి, మా డాడీ అంటాడు, అంతేగాని పేరు పెట్టి పిలవడు కదా. అలాగే యేసు ప్రభు వారు తన తండ్రి కాబట్టి ఎక్కడా పేరు పెట్టి పిలవలేదు. యెహోవా అని ఎక్కడా కూడా యేసు ప్రభు వారు అనలేదు. నా తండ్రి చిత్తము, నా తండ్రి చెప్పింది చేయడానికి వచ్చాను, నా తండ్రి చిత్తానికి లోబడి వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్తారు. ఏమంటున్నాడు? ఆయన అంటున్నాడు తండ్రిని. అక్కడ ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని పైన చూద్దాం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఆయన అనగా తండ్రి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఏం చేస్తాడంటే ఫలించేటటువంటి ప్రతి తీగను మళ్ళీ ఏం చేస్తాడు? ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తూ ఉంటాడు. అనగా యేసు ప్రభు వారిలో మనం ఎప్పుడైతే అంటగట్టపడి మనం ఆయన దగ్గరికి వస్తామో, మనలో ఉన్నటువంటి కల్మషం, అసూయలు, కక్షలు, ద్వేషాలు మనలోంచి తొలగిపోవాలంటే మనకి శ్రమలు అనేటటువంటి కొలిమిలో నలుపుతాడు. ఆ శ్రమల్లోంచి మనం అనేకమైనవి నేర్చుకుంటాం. మనకి శ్రమే లేకపోతే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు, కోరికల వైపు మనము మరల్చబడి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే రక్షింపబడిన వారికి అన్యుల కన్నా ఎక్కువ సమస్యలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి. అందుకే ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటి నుంచి విడిపించగల శక్తిమంతుడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మనం జీవిస్తామో వాటన్నిటి నుంచి మనల్ని విడిపించి ఎందుకు శ్రమలు పడతాడు, ఎందుకు విడిపిస్తాడు? మనము ఆయన పిల్లలం కాబట్టి. ప్రేమించే పిల్లల్ని తండ్రి శిక్షిస్తాడు, అంతేగాని బయట పిల్లల్ని మనం శిక్షిస్తామా? మన పిల్లల్ని మనం తప్పిపోతుంటే శిక్షిస్తాము, బాధపడతాము, వాళ్ళని బాధిస్తాము. లేదంటే ఒక దెబ్బ కొట్టైనా మనము మన మార్గంలో నడిపించుకుంటాం. అలాగే తండ్రి అయిన దేవుడు ఆయన సొంత పిల్లలుగా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని భావిస్తున్నాడు. భావించి మనకి మంచి ఈవుల్ని ఇవ్వడానికి, మనకి బహుమానాలు ఇవ్వడానికి, ఆయనలో ఫలించడానికి, ఆయనతో పాటు మనం ఉండడానికి, ఆయన రాజ్యంలో మనము పరలోక దీవెనల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాన్ని ఈ లోకంలో పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి, ఆయన మహిమ కిరీటాన్ని మనకి ఇవ్వడానికి, మహిమ శరీరాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఫలించడం కోసం. చూద్దాం 2వ వచనం. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. మనలో పనికిరాని తీగలు ఏంటి? ఈ లోక సంబంధమైన తలంపులు, ధనాపేక్ష, ఈ లోక కోరికలు, అనేకమైనవి అసూయలు, కక్షలు, ద్వేషాలు అనేకమైనవి మనలో ఉంటాయి. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని వాళ్ళలో ఉన్న ప్రతిదీ కూడా తీసి పారేసి పరిమళ సువాసనగా మనల్ని మార్చుకుంటాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనలో ఉన్న వాళ్ళనే ఫలించుకుంటాడు. అసలు ఆయన దగ్గరికే రాని వాళ్ళని ఆయన ఏం చేయలేడు. కాబట్టి మనము ఆయన దగ్గరికి వచ్చి మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన సరి చేసుకుంటాడు. మనం బయట ఉన్నంతసేపు దేవుడు మనకేమీ కూడా చేయలేడు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన తీగలో మనం ఉన్నప్పుడే మనల్ని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన
వేరు ఆయన, భూమి ఆయనే కాబట్టి, వ్యవసాయం చేసేవాడు ఆయన కాబట్టి, తండ్రి నాటాడు కాబట్టి, ఆ నాటినటువంటి ఆ వేళ్లలోంచి మనకి జీవవృక్ష ఫలాలు మనము అనుభవిస్తాం. ఆ జీవము భూమిలోంచి వచ్చినప్పుడు ఈ తీగ మనము ఆ యొక్క వలిలో మనం అంటగట్టబడినప్పుడు మనము ఫలిస్తాం. ఆయనలో ఉన్నప్పుడు ఫలిస్తాం. ఆ తీగలో ఉన్నప్పుడే ఆ యొక్క ద్రాక్షావళిలో ఉన్నప్పుడే తీగలు ఫలిస్తాయి కాబట్టి మనము ఫలిస్తాం. మనం బయట ఉంటే ఏం చేస్తాము? ఎండిపోతుంది. ఎండిపోయిన తీగని ఏం చేస్తాడు? ఆ వాటన్నిటిని పోగు చేసి అగ్నిలో వేసేస్తాడు. అనగా మనము ఈ లోకంలో లోకానుసారంగా జీవించినప్పుడు మనము ఎండిపోయిన స్థితిలో మనం ఉంటాం. ఆ ఎండిపోయిన స్థితిలో ఉండి మనం మరణించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? అపవాది చేతిలో ఉన్నాం కాబట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. నిత్య నరకాగ్నికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఈ పోగు చేసి కాల్చేసినటువంటి ఇక్కడ మనుషులు కాల్చివేస్తారు, అక్కడ దేవదూతలు ఆ యొక్క తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తాయి అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మన 15వ అధ్యాయం అంతా చదివితే. అయితే మనం ఏం చేయాలి? ఆయనలో ఉండాలి. ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తాం. కానీ వేరుగా ఉంటే మనము ఎండిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాల్చివేయబడతాయి అనగా నిత్య నరకాగ్నది. అందుకని మనము ఆయనలో ఫలించాలి, ఆయనలో ఉండాలి అంటే మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి రాకుండా ఆయన మనకి ఏమీ ఇవ్వలేడు. తీగలో ఉన్నప్పుడే, ఆ ద్రాక్షావళిలో ఉన్నప్పుడే తీగ ఎలాగైతే ఫలిస్తుందో ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన ఆకర్షించుకుంటాడు. ఆయన ఆకర్షించుకుని మనల్ని ఆ యొక్క ఫలించే స్థితిలో ఉంచుతాడు. ఇంకా ఫలించాలని మనల్ని దృష్టి పెట్టి మన మీద అనేకమైనటువంటి శోధనలు, శ్రమలు పెట్టైనా మనల్ని మంచి మార్గంలో నడిపించుకుంటాడు. అందుకే నీతిమంతులకి శ్రమలు వచ్చినప్పుడు కూడా భయపడకూడదు. ఆ శ్రమల్లో నాకు ఏం నేర్పిస్తున్నావు ప్రభా, ఇందులో నాకు ఏ ఆశీర్వాదాలు ఉంచావు ప్రభా, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి. కానీ నాకే ఎందుకు పెట్టావు ప్రభా, నాకే ఈ శోధనలు ఎందుకు ప్రభా, అన్యులంతా బాగానే ఉన్నారు, నేను నిన్ను సేవిస్తున్నందుకు నాకు ఈ కష్టాలు నాకెందుకు ప్రభా అని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించకూడదు. ఎప్పుడు ప్రశ్నిస్తాం? ఆయనలో మనము సంపూర్ణముగా లేనప్పుడు, సగం సగం ఆయనలో ఉన్నప్పుడు, సగం తెలిసి సగం తెలియక, సగం లోకంలో సగం దేవుల్లో ఉన్నప్పుడు మనకు గ్రహింపు లేక మనం ఆయన్ని ప్రశ్నిస్తాం. ఆయనలో ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఉంటామో, తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా మారుస్తాడు అంటాడు. ఆయన పరిపూర్ణుడు, ఆయనలో ఏ కల్మషం లేదు. అలాగే మనలో ఏ కల్మషం లేకుండా తీసివేసి మనల్ని పరిపూర్ణంగా పరిమళ సువాసనగా మార్చుకుంటాడు. మనము ఆయనలో ఫలించాలి. ఇంకా మనం వేరే వచనాలు చూద్దాం. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏంటి? మీకు నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. పవిత్రులు అనగా ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడి రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి మనం కూడా పవిత్రులమై ఉన్నాము అని యేసుప్రభువారు చెప్తున్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నా యందు మీరు నిలిచి ఉంటే నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను అంటున్నాడు. మనం ఎప్పుడైతే యేసయ్యలో ఉంటామో, యేసయ్య యందు ఉంటామో ఆయన మనలోకి వస్తాడు, మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ మనలో పెడతాడు. ఆ ప్రేమ ఇతరులకి చూపించేవారిగా దేవుడు మార్చుకుంటాడు. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడే మనం ఇతరులని ప్రేమించగలుగుతాం. మనలో దేవుని ప్రేమ లేనప్పుడు మనం ఇతరులని ప్రేమించలేము. ప్రేమిస్తున్నామని పెదవులతో మాత్రం అంటాం, కానీ హృదయపూర్వకంగా ఇతరులను మనము ప్రేమించలేము. కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉండాలంటే ఆయనతో మనం ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయనలో అంటగట్టబడి ఉండాలి మనము. అప్పుడే ఆయన ప్రేమ, ఆయన సాత్వికము, ఆయన శాంతి, ఆయన సమాధానము మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ లోక శ్రమలను చూసి మనము కుమిలిపోయేవారిగా, ప్రశ్నించేవారిగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేవారిగా ఉండకుండా ఇంకా మనం ఆయనలో ఫలించాలంటే, మనం ఆయనకు దగ్గరగా ఉండాలంటే ఎక్కువ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. ఆయన చిత్తం ఏంటి?
ఆయన వాక్యానుసారంగా మనం జీవించడమే ఆయన చిత్తం. అయితే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తీగలో ఉన్నప్పుడే ఫలిస్తుంది కాబట్టి తనంతట తానే ఫలించలేదు. అంటే వేరుగా ఉంటే ఫలించలేదు. కాబట్టి నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. యేసుక్రీస్తునందు మనం ఉంటేనే కానీ మనము ఫలింపబడము. పరలోక రాజ్యానికి వారసులం కాలేము. ఈ లోకములో చెడుని తొలగించుకోలేము. ఈ లోకంలో నా అపవాది తలంపుల నుంచి విడుదల పొందుకోలేము. ఆయనలో ఉన్నప్పుడే వీటన్నిటి నుంచి మనము విడుదల పొందుకుంటాము, ఫలిస్తాము, ఆయన రాజ్యానికి వారసులంగా మార్చబడతాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎవడు ఆయన యందు ఉంటాడో, ఆయన యందు ఎవరైతే ఉంటారో, ఎవరు నా యందు నిలిచి ఉందురో వారు బహుగా, నా యందు ఎవరు నిలిచి ఉందురో నేను ఎవని యందు నిలిచి ఉందును. ఆయన యందు మనం ఉంటే ఆయన మనలో ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట, బహుగా ఫలిస్తారంట. కొంచెం కాదు. అంటే ఫలించడం అంటే ఈ లోకంలో ధనం సంపాదించడమేనా? అది కాదు. ఆత్మీయ వరాలతో, ఆత్మీయ ఫలాలతో, ఆత్మీయ దీవెనలతో, ఆత్మీయ ఐశ్వర్యంతో, ఆత్మీయ అభిషేకముతో నింపబడతాం. ఈ లోకంలో ధనం ఇవ్వాలనుకుంటే ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. రక్షింపబడ్డామని చెప్పి డబ్బిస్తేనే మనము ఆయనలో ఉన్నట్టు కాదు. ఈ లోకంలో మనకి ఏది అవసరం మనం అడగకముందే ఆయన ఇస్తాడు. మీకు ఏది కావాలో కూడా మీకు సమయానికి నేను సమకూరుస్తానంటున్నాడు. ఈ లోక ధనమే ఉంటే ధనం వైపు మనము దృష్టి పెట్టి దేవునికి దూరం అవుతామని చెప్పేసి తగు మాత్రం కావాలని మనం అడగాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అతిగా హెచ్చుగా ఇచ్చాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఇస్తాడు. కాబట్టి మనకిచ్చిన ధనాన్ని బట్టి మనం అతిశయించకుండా దేవుని యందే మనము అతిశయించాలి. ఆయన యందే మనము ఆధారపడి ఉండాలి. ఆయన యందే అతిశయించాలి. ఆయన కొరకే మనం కనిపెట్టాలి. మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మనం ఎత్తబడతాం. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నామా లేదా అని మనము గ్రహించుకోవాలి. అంతేకాని ఈ ధనం ఉందని చెప్పి మనం దృష్టి అంతా ధనంపై పెట్టి మనము దేవునికి దూరం అయిపోయిన ఎడల అపవాది మనకి ధనాపేక్ష అనేటటువంటి ఒక దయ్యం మనలోకి వస్తుంది. ధనాపేక్ష అనేది ఒక దయ్యం. అనేకమైన దయ్యాలు ఈ లోకంలో ఉన్నాయి. అనేకమైనటువంటి తలంపుల్లోకి మళ్లించేవి అనేకమైన దయ్యాలు. ప్రతిదీ ఒక దయ్యం. ఆ దయ్యాల వైపు మనం వెళ్లకుండా దేవుని ఆత్మచేత మనం నింపబడి ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దయ్యాలు మన దగ్గరికి రాలేవు. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. మనం ఎప్పుడు గద్దిస్తూ ఆయన యందు పరిపూర్ణంగా ఉంటే మనము బహుగా ఫలిస్తాం. అయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకుని తలంచవద్దు. అబ్రహాము మాకు తండ్రి అని వాళ్ళు మురిసిపోతున్నారు. అబ్రహాం వంశం మేము అని యేసుప్రభువారు వచ్చిన ఆ ధర్మశాస్త్రం కిందే ఉండి మేము అబ్రహాము కుమారులం, మేము పరలోక రాజ్యానికి వారసులం. నువ్వు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చావా? మా తండ్రి ఉన్నాడు, తండ్రికి నువ్వు కుమారుడు ఎలా అవుతావు అంటున్నాడు. తండ్రి కాబట్టి తండ్రి అన్నాడు యేసుప్రభువారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, తండ్రిని దేవుణ్ణి పట్టుకుని తండ్రి అంటున్నాడు అని వాళ్ళకి కోపం వచ్చేది. దేవుని కుమారుడు కాబట్టి దేవుడే యేసుప్రభువారికి తండ్రి. వాళ్ళది గ్రహించుకోలేక దేవుని పట్టుకుని తండ్రి అంటావేంటి? నువ్వు మానవుడిగా పుట్టావు కదా, మరియకు పుట్టలేదా నువ్వు? యోసేపు మరియలకు పుట్టలేదా నువ్వు? పుట్టి నువ్వు తండ్రి అంటావేంటి అని చెప్పి వాళ్ళ కోపం రగిలిపోయేది. కానీ యేసుప్రభువారు తండ్రి కాబట్టి తండ్రి అనే సంబోధించారు. నా తండ్రి పంపిస్తేనే నేను వచ్చాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని ఆయన సాత్వికంగా ఆయన చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. అందుకే ఏమంటున్నారు యేసుప్రభువారు, అబ్రహాము నా తండ్రి అని మీరు అంటున్నారే అని మీరు చెప్పుకొని తలంచవద్దు. మా తండ్రి కాబట్టి మేము ఎలాగూ పరలోకం వెళ్ళిపోతాం, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. కానీ దానివల్ల మీరు పరలోకం వెళ్ళలేరని చెప్పడం.
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఏంటి, అబ్రహాంకి ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాముకి పిల్లలను పుట్టించగలడు. కానీ మీరు అబ్రహాముని ఒక దేవుడిగా, ధర్మశాస్త్రాన్ని ఒక దేవుడిగా మీరు భావిస్తున్నారు. కానీ సాక్షాత్తు దేవుని కుమారుడు మీ ముందు వచ్చి నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు రక్షింపబడతారు అంటే నన్ను మీరు విమర్శిస్తున్నారు. అబ్రహాము కన్నా నేను ముందున్నాను అంటాడు. అంటే నువ్వు అబ్రహాం కన్నా పెద్దోడువా? నువ్వు పుట్టి ఎంతకాలమైంది? నీకు తీరా 30 సంవత్సరాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు నిండే. అబ్రహాం ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టాడు. అబ్రహాంకి తెలుసు నాకంటావేంటి అని వాళ్ళకి కోపం రగిలిపోయేది. వాళ్ళకి అర్థం అయ్యేది కాదు అసలు. అయితే వాళ్ళ మనోనేత్రాలు మూసింది కూడా దేవుడే. అయితే రాళ్ల చేత కూడా పుట్టించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి అబ్రహాము మీ తండ్రి అంటున్నారే, అబ్రహాముకి రాళ్ల వల్ల కూడా పుట్టించగలడు. 100 సంవత్సరాల్లో పుట్టించిన దేవుడు గర్భం మూసివేసినటువంటి సారా గర్భంలో ఇస్సాకు పుట్టాడే, అలాగే రాళ్ల వల్ల కూడా పుట్టించగలడు. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పడం కోసం యేసుప్రభు వారు ఇలా చెప్తున్నారు. పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎక్కడుందంట? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునుంది. చెట్ల దగ్గర గొడ్డలుంది, అదే నిత్య నరకాగ్ని. ఆ గొడ్డలి ఉంది, చెట్ల వేరు ఉంచబడింది కాబట్టి మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎంతో అర్థమయ్యేలా చెప్పినా కానీ ఆ మర్మాలు వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఎందుకు? వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. గొడ్డలు ఇప్పుడే చెట్ల వేరునుంది, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది. ఆ నరికి వేయబడి ఏమంటున్నాడు? ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రను కాదు. ఈ విషయం ఎవరు చెప్పారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఇప్పుడే చెట్ల వేరు మొదల గొడ్డలుంది. ఆ యొక్క నరకబడితే అగ్నిలో కాల్చివేయబడతారు మీరు. నేను నీళ్లతో ఇస్తున్నాను, కానీ యేసుప్రభు నా వెనకాల వస్తున్నారు. నా వెనకాల వచ్చిన వాడు ఎలా ఇస్తాడంట? నీళ్లతో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే ఆయన వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రను కాను. ఆయన ఎలాగిస్తున్నాడు? పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని, దహించే అగ్ని, పరిశుద్ధాత్మ శక్తితో అగ్నితో మీకు బాప్తిస్మం ఇస్తాడు. నేనైతే నీళ్లతో ఇస్తున్నాను. నా వెనకాల వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు. ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అని తనను తాను ఒప్పుకుంటున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రవక్త అయినటువంటి యోహాను, ఆయన ప్రవక్త. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాడు. ఆయన అనేక మంది రక్షింపబడ్డారు. అప్పట్లో ఆ బాప్తిస్మం యోహాను గారి ద్వారా రక్షింపబడ్డారు. యేసుప్రభు వారి ద్వారా రక్షింపబడ్డారు. అనేక మంది ఎవరు జ్ఞానం ఎక్కువైన వాళ్ళే యేసుప్రభు అని విమర్శించారు. అందుకే జ్ఞానుల నీతిని వ్యర్థం చేసి బాలురికి ఇచ్చావు ప్రభు, బాలురిని జ్ఞానంతో నింపావంటాడు. బాలురు అనగా ఏమీ తెలియని వారు, ఏమీ తెలియని అమాయకులే దేవుని మాట వింటారు. జ్ఞానం ఎక్కువైన వారు ఏం చేస్తారు? వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. అందుకని వాళ్ళ జ్ఞానాన్ని వెరితనంగా చేసి వెర్రి వాళ్ళని ఏర్పరచుకున్నావు, చిన్నపిల్లల్ని ఏర్పరచుకున్నావు, బాలురికి ఇచ్చావు ఈ రక్షణ అని యేసుప్రభు వారు చెప్తారు. అయితే ఈ లోక జ్ఞానము మనము ఆయన మురికి గుడ్డలతో పోలుస్తున్నాడు. ఈ లోక జ్ఞానం కాదు మనం కోరుకునేది. దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనలో ఫలించినప్పుడు, ఆయనలో మనం అంటగట్టబడి ఉన్నప్పుడు మనము ఫలిస్తాము, నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. ఆయనలో ఫలించిన వారు, ఆయనలో అంటగట్టబడిన వాళ్ళు ఎక్కడుంటారు? ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, అది నరకబడి అగ్నిలో కాల్చివేయబడద్దని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు.
అయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. యేసయ్య మానవుడు కాదు, దేవుని కుమారుడు, సాక్షాత్తు తండ్రికి కుమారుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కోసం తిరిగి లేచాడు. మృత్యుంజయుడిగా ఆయన లేపబడి పరలోకానికి ఎత్తబడ్డాడు. మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మనకి ఆదరణకర్తను. ఆయన వెళ్తేనే కానీ రాడు అని చెప్తారు. నేను వెళ్తేనే మీకు ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు. అంటే తండ్రికి కుమారుడు ఉండాలి. ఆయన ఉంటేనే ఆ యొక్క పరిశుద్ధాత్మను నేను పంపగలను. తండ్రికి ఆదరణకర్త తోడున్నాడు. ఈయన భూలోకంలో ఉన్నప్పుడు, ఈయన పరలోకం వెళ్ళినప్పుడు ఆదరణకర్తని లోకానికి పంపించాడు. అందుకే నేను వెళ్ళడం మీకు మంచిది, నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అంటాడు. యేసుప్రభు వారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులు చేస్తున్నాడు. అందుకే లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడని పౌలు గారు చెప్తారు. కాబట్టి మనలో ఉన్న గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రజ్వలించుకోవాలి. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయడం మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎనీ టైమ్స్ మనకి సహాయం చేయడానికి మనలోనే ఉన్నాడు, ఎక్కడో కాదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ప్రజ్వలించుకోవాలి, మనం అడిగి పొందుకోవాలి. ఇంకా చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు అంటే యేసయ్య మాట విని, యేసయ్యని ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. తండ్రి నన్ను పంపిన వాని యందు, నా మాట వినండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. తండ్రి నన్ను పంపాడని, తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు తండ్రిని కలుసుకుంటారు, తండ్రితో పాటు ఉంటారు. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. తండ్రి మాట విన్నవాళ్ళు ఎలా అంట? నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన మాట విని ఆయన యందు, తండ్రి యందు విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవము గలవారు, నిత్యము జీవిస్తాం. ఈ లోకంలో కొంతకాలం ఉంటాం. ఈ శరీరంతో ఉన్నంతకాలమే మనం ఈ లోకంలో జీవిస్తాం. ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మన ఆత్మ నిత్యము జీవిస్తుంది. ఈ శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. నిత్యము యుగ యుగాలు ఆయనతో పాటు మనం జీవిస్తూనే ఉంటాం. రక్షింపబడి ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవునితో పాటు ఉంటాం. మనము ఆయన యందు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ లోకానుసారంగా జీవించి మనం నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతే ఎక్కడుంటాం మనం? మన ఆత్మ అగ్నిలో కాలుతూ ఉంటుంది, నిత్య నరకాగ్నిలో ఉంటుంది. కానీ దానికి ఒకసారి మరణించిన తర్వాత మళ్ళీ మరణం ఉండదు. రక్షింపబడిన వారు నిత్యము ఆయనతో ఉంటారు. రక్షింపబడిన వారు అగ్ని ఆరదు, పురుగు చావదు. చచ్చిపోయిన ఆత్మ మళ్ళీ ఇంకొకసారి చనిపోదు. కాబట్టి ఆ అగ్నిలో ఎప్పుడు కూడా దహిస్తూ, మండుతూ, బాధపడుతూ, కేకలు వేస్తూ ఆ యొక్క అగ్నిలోనే మంటలో కాలుతూ ఉంటుంది. మన ఆత్మని మన చేతులారా మనం అగ్నిలో వేసుకుంటామా? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నాం? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అంటే మనల్ని ప్రేమించుకుంటేనే మనం ఇతరులను ప్రేమిస్తాం కదా. అలాగే మనల్ని ప్రేమించుకుంటూ మనలో ఉన్న ఆత్మను మనం ప్రేమించుకోకపోతే మనము వ్యర్థం, మన జీవితం వ్యర్థం. మనం ఈ లోకంలో ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఎందుకు? మన ఆత్మను రక్షించుకుంటున్నాం. పరలోక రాజ్యానికి వారసులుగా మనము చేర్చబడి మన ఆత్మను దేవునితో పాటు ఉంచుతున్నాం. కానీ మనము ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ శరీరాన్ని ప్రేమించి మన ఆత్మను ప్రేమించకుండా మన ఆత్మను మనముగానే నిత్య నరకాగ్నిలో పడవేసుకుంటే మనం ఏం ప్రేమించుకున్నట్టు? మనల్ని మనమే గ్రహించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అంటే నీ ఆత్మను కాపాడుకో,
నీ ఆత్మను కాపాడుకుంటే ఇతరులను నువ్వు కాపాడగలుగుతావని అర్థం అక్కడ. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే మన ఆత్మను రక్షించుకోవడం. మన ఆత్మను రక్షించుకున్న తర్వాత ఇతరుల ఆత్మని రక్షించడం. ప్రేమించడం అంటే ఏదో నోటుతో ప్రేమించడం, ఏదో డబ్బిచ్చి సహాయం చేయడం కాదు. ఆత్మను రక్షించాలి. మనం రక్షించుకుని ఇతరుల ఆత్మని నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనం కాపాడాలి. అది ప్రేమ అంటే. ప్రేమించడం అంటే ఏదో కొంచెం సహాయం చేస్తే ప్రేమ కాదు. నశించిపోకుండా ఆత్మను రక్షించాలి. మన ఆత్మను రక్షించుకుంటేనే ఇతరుల ఆత్మను మనం రక్షించగలుగుతాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించంటే అర్థం ఎంతో ఉంది అందులో. నీ ఆత్మను రక్షించుకో, ఇతరుల ఆత్మను రక్షించు. ఈ లోక సంబంధమైన సహాయం కాదు నువ్వు చేసేది, పరలోక సంబంధమైన నీ ఆత్మను కాపాడుకో, ఇతరుల ఆత్మను కాపాడు, నిత్య నరకాగ్ని నుంచి తప్పించు అని దేవుని వాక్యం ఈ మాటకు అర్థం. అయితే ఇంకా మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు. చూడండి ఇక్కడ, నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ కూడా నా యొద్దకు వస్తారు. తండ్రి అనుగ్రహిస్తేనే నా దగ్గరికి వస్తాడు. అంటే మన వాక్యం చెప్తున్నాము, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదంటే అర్థం ఏంటి? తండ్రి వాళ్ళని ఇవ్వలేదు. అంటే కొందరిని నరకానికి సిద్ధపరిచాడు అనుకోవాలా? అది దేవునికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. అది నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వాని నేనెంత మాత్రము కూడా త్రోసివేనంటున్నాడు. చూసారా? మనం ఆయన దగ్గరికి రావాలి. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమూ త్రోసివేనంటున్నాడు. అంటే మనం ఆయన దగ్గరికి రావాలి, ఆయన మన దగ్గరికి రావాలని మనము చూడకూడదు. ఎందుకు? సర్వాంతర్యామి. నీకు ప్రాణం ఇచ్చింది నీ దేవుడు, నీకు ఆ శరీరం ఇచ్చింది దేవుడు, నీకు ఇల్లు ఇచ్చింది దేవుడు, నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు, నీకు భర్తనిచ్చింది దేవుడు, ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని ఇచ్చింది నీ దేవుడు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి నువ్వే రావాలి. దేవుడు నీ దగ్గరకు రావాలి అని నువ్వు ఎదురు చూసావనుకో, నీ సమయం వృధా చేసుకుంటావు. నీ మరణం నీకు ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. కాబట్టి నీలో ప్రాణం ఉండగానే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేయడానికి ఆయన మానవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే నీ తప్పును నువ్వు తెలుసుకుని ఆయన దగ్గరికి వస్తావో ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎలా అయితే చేర్చుకున్నాడో అలాగే నువ్వెన్ని తప్పులు చేసినా, నువ్వెంత పాపంలో ఉన్నా, నువ్వెంత లోక ఆకర్షణలు పడిపోయినా, నువ్వెన్ని దేవునికి విరుద్ధంగా జీవించినప్పటికి కూడా, నువ్వెంత పాపంలో ఉన్నప్పటికి కూడా ఆయన దేవుని దగ్గరికి వస్తే నిన్ను త్రోసివేయడాయన. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు. యోహాను సువార్తలో ఉంది, లోకమును ప్రేమిస్తున్నాడు ఆయన, లోకమును ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడని ఉంది. అందుకని మనం ఏం చేయాలి? లోకమనగా మనుష్యుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, మానవ జాతిని ప్రేమిస్తున్నాడు ఆయన. జంతువుల్లో ఆ దేవుని ఆత్మ లేదు, ఏ జంతువులో దేవుని ఆత్మ లేదు. మానవుల్లో మాత్రమే ఆయన ఆత్మ ఉంది, మానవుల్లో మాత్రమే ఆయన రూపం ఉంది. కాబట్టి ఆయన మానవులు ప్రేమిస్తున్నాడు, ప్రతి మానవును ప్రేమిస్తున్నాడు. లోకమును ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతి వారు కూడా నశింపక నిత్య జీవానికి వారసులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయనలో ఉన్న వాళ్ళెవ్వరు కూడా నశింపక నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి మనమే ఆయన దగ్గరికి రావాలి. అంతేకాని ఆయన నా దగ్గరికి వస్తే నేను వస్తాను, ఆయన నాతో మాట్లాడితే నేను వస్తాను అని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకు. నువ్వు వృధా చేసుకోకుండా, ప్రభువా నన్ను పుట్టించిన దేవా నేనేం చేయాలి చెప్పు, నేనేం చేయాలి, నన్ను ఎందుకు పుట్టించావని నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. నిన్ను త్రోసివేయకుండా ఆయన నిన్ను ఆకర్షించుకుంటాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేను పరలోక రాజ్య వారసుడిగా ఆయన చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చి వారు నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయడు. ఆయనలో మనం అంటకట్టబడి ఉంటే ఆయనగా కట్ చేసి పడేయడు. కట్ చేసి మనల్ని సరిచేస్తాడు తప్ప
కట్ చేసి బయట పడేయడైనా, పారవేయను, నేను బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. ఏమంటున్నాడు? యేసు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇక్కడికి రాలేదు. ఆయన ఇక్కడ భూమిని చూద్దామని రాలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదు. మనం వెళ్తూ ఉంటాం, టూర్లు వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, ప్లేసులు చూస్తాం, ఈ ప్లేసులు చూస్తాం, వస్తాం. కానీ ఆయన అలా ప్లేస్ చూడడానికి రాలేదు, భూలోకాన్ని చూడడానికి రాలేదు. ఆయన ఇష్టానికి రాలేదు. ఆయన తండ్రి ఇష్టానికి వచ్చాడు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, మనల్ని ప్రేమించి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనలాగా టూర్లు వెళ్ళి ఎంజాయ్ చేసి రావడానికి ఆయన రాలేదు. ఏమంటున్నాడు చూడండి, నేను నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చానంటున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మరియ కడుపులోంచి, భూలోకంలోంచి రాలేదు, పరలోకం నుంచి దిగి వచ్చాడు. కాబట్టి మనలందరూ కూడా దేవుడు పంపించినటువంటి వారమే. కాబట్టి మనము మానవ రూపంలో మానవులకి పుట్టాము. మనం పాపలోకంలో పుట్టాం, పాపులకు పుట్టాం. కాబట్టి మనం పాపులమయ్యాము. ఆయన పరలోకం నుంచి పరిశుద్ధుడిగా, ఆత్మ రూపంలో వచ్చి మరియ గర్భంలో జన్మించాడు. కాబట్టి ఆయన పరలోకం నుంచి స్వయంగా దేవుని ఆత్మ దిగివచ్చి మరియ గర్భంలో మన కొరకు ఆ యొక్క శరీరాన్ని సమకూర్చుకోవడం కోసం తల్లిని, మరియ గర్భాన్ని ఆయన వాడుకున్నాడు, శరీరం సమకూర్చడం కోసం. అంతేకాని ఆయన మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అంటాం. అంటే ఆమె అంత నీతిగా, యథార్థంగా ఉంది కాబట్టి దేవుని కుమారుని కనడానికి ఆమె గర్భాన్ని వాడుకున్నాడంటే ఆమె ఎంత ధనియురాలు. మనం అలాగున్నామా? దేవుడు ఆకర్షించుకునేవారుగా ఉన్నామా? దేవుడు కుమారుడికి గర్భాన్ని ఇచ్చింది తను. అంటే దేవుని యందు ఎంత ఆశ కలిగి ఉన్నది తను. తన ఆశను దేవుడు నెరవేర్చాడు. మనము ఈ లోక సంబంధమైన ఆశలు కలిగి ఉండడం కాదు, దేవుని కొరకు ఆశ, ఈ దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఏం చేయాలి నేను అనేటటువంటి తృష్ణ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని అభిషేకిస్తాడు. మనల్ని పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసుకోవడమే కాకుండా మన ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే విధంగా మనల్ని ఒక సాధనాలుగా వాడుకుంటాడు. ఇప్పుడు నేను ఒక సాధనం మాత్రమే, నాలో ఏ మంచి లేదు, నాలో ఏ గొప్పతనం లేదు, నాలో ఏ జ్ఞానం లేదు. దేవుడు అభిషేకించుకున్నాడు కాబట్టి, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి, దేవుడు నా ఆత్మను, నా శరీరము, ఈ లోకంలో ఉన్న ఈ జీవితం ఆయనకు కావాలి కాబట్టి నన్ను ఆకర్షించుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన మాటలు నా నోట నుంచాడు. ఈ దినం మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మాటలు విని మీరు రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకుంటే పరిపూర్ణమైనటువంటి వారిగా, తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా మార్చబడాలి. రక్షణ పొందుకోకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆకర్షింపబడ్డావో అప్పుడే ఆలస్యం చేయకుండా ఆయనలో అంటగట్టబడాలి. ఆయనలో అంటగట్టబడడం అనగా మారు మనసు పొంది రక్షణ పొందుకోవడమే. ఇంకా చాలా సమయం ఉంది. నా కూతురికి పెళ్లి చేయాలి, లేదా నేను పెళ్లి చేసుకోవాలి, లేదా నా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ నువ్వు ఆలస్యం చేస్తూ ఉంటే నువ్వెప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. వీళ్ళెవ్వరూ నీతో రారు. భర్త నీతో రాడు, నీ తల్లి నీతో రాదు, నీ తండ్రి నీతో రాడు, నీ పిల్లలు నీతో రారు. నిన్ను పుట్టించిన దేవుడు నీతో వస్తాడు. కాబట్టి ఈ భూలోకంలో నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు కాబట్టి, ఈ భూలోకంలో నీకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఇదియే రక్షణ దినం, ఇదియే అనుకూల సమయమని ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఇప్పుడే మారు మనసు రక్షణ, ఎక్కడైతే ఏ సన్నిధికి వెళ్తున్నావో, ఎక్కడైతే నీకు ఏ సంఘం అయితే నీకు దగ్గరగా ఉన్నదో అక్కడికి వెళ్ళి వెంటనే నువ్వు మారు మనసు రక్షణ పొందుకో. ఆయనలో అంటగట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు, వేరుగా ఉంటే ఎండిపోతావు. ఎండిపోవడం అనేది నిత్య నరకాగ్ని. ఆ యొక్క నిత్య నరకాగ్నికి పాలు కాకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని మనం ఇంకా తెలుసుకోకపోతే ఆయన రావడం వ్యర్థం, ఆయన మన కొరకు ప్రాణం ఇవ్వడం వ్యర్థం. కాబట్టి ఆయన వచ్చాడని మనం గ్రహిస్తాం, ఆయన సిలువకు మనం విలువనిద్దాం, ఆయన ప్రాణత్యాగానికి మనం విలువనిద్దాం, మనం గ్రహించుకుందాం. మన తల్లిదండ్రులు ఉన్నంతసేపు మనకి తెలియదు. తల్లిదండ్రులు పోయిన తర్వాత అయ్యో నేను ఉన్నంతసేపు అస్సలు నేను లక్ష్య పెట్టలేదే, నా తల్లిని ప్రేమించలేకపోయానే, నా తండ్రిని ప్రేమించలేకపోయాను, మనం ఎంతో బాధపడతాం. తర్వాత వాళ్ళకి మనము ఏమీ ఇవ్వలేము, ఏమీ చూడలేము, వాళ్ళతో మాట్లాడలేము.
వాళ్ళకి ఇలా చేయలేకపోయాను అని మౌనంగా మనం బాధపడడం తప్ప ఏం చేయలేం. అదేవిధంగా నేను కూడా నా తల్లి విషయంలో నేను చూసుకున్నా, కానీ రామ్మ చూడ్డానికంటే వస్తానులే అంటూ సమయాన్నంతా వృధా చేసేసాను. ఎంత తల్లి ఎంత బాధపడుద్దో పిల్లల్ని చూసుకోవాలని, అది నేను గ్రహించుకోలేకపోయాను. ఇప్పుడు నా తల్లి మాట్లాడదామంటే నా తల్లి లేదు అని నేను ఎంత కుమిలిపోతున్నానో దేవుడికి మాత్రమే తెలుసు. మనము తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం గౌరవించాలి, ప్రేమించాలి. తల్లి తర్వాత మాట్లాడదామన్నా తల్లి ప్రేమను చూపించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఆ దేవుడు తప్ప. అందుకని మనం భూలోకంలో ఉన్నంతసేపు తల్లిదండ్రులని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మనము చనిపోయిన తర్వాత తల్లిదండ్రులను ఎలాగైతే చూడలేమో, అలాగే మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి కూడా మనం వెళ్ళలేము. తల్లిదండ్రులు పోయారని బాధపడుతూ మనము మూగవారిగా మన బాధ మనలో మింగుకోవడం తప్ప, చూద్దామంటే రారు, వాళ్ళు మాట్లాడదామంటే రారు, వాళ్ళు పెడదామంటే ఉండరు మన ముందు. అయ్యో ఇంత నిర్లక్ష్యం చేశానా అని మనం జీవితాంతం బాధపడడం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి అలాగే మనం చనిపోయిన తర్వాత అయ్యో ఎంతమంది బోధించారే, ఇంతమంది దేవుని కొరకు చెప్పారు, నేను ఎందుకు గ్రహించుకోలేకపోయాను, నా చేతులారా నేనే నిత్య నరకాగ్ని కోరుకున్నానే అని మనము నిత్య నరకాగ్నిలో ఎప్పుడు మనం రగిలిపోతూ బాధపడుతూ ఉండకుండా మనం బ్రతికుండగానే దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే, మనకిచ్చిన ఈ ప్రాణం మనలో ఉండగానే మనము రక్షింపబడాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అంటే అదే. నీ ఆత్మను రక్షించుకో, ఇతర ఆత్మను రక్షించు అని అర్థం. అంతేకాని ప్రేమ అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మతో మనం నింపబడాలి. ఇతరులని మనము ఆ ప్రేమను చూపించాలి. మనము నరకంలోకి ఎలాగైతే వెళ్లకుండా దేవునితో ఉన్నామో, అలాగే వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఉండాలని మనం ఒక తపనతో ప్రేమించాలి. ఆ ప్రేమతోనే సువార్త ప్రకటించాలి, ఆ ప్రేమతోనే ఇతరులను రక్షించాలి, ఆ ప్రేమతోనే నిత్య రాజ్యానికి మనం చేర్చాలి. కానీ ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు అని గ్రహించుకుని మనం ప్రాణంతో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రుల త్యాగాన్ని మనం గుర్తించాలి. అలాగే యేసయ్య చేసిన త్యాగాన్ని మనం గుర్తించాలి. యేసయ్య మన కోసం ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరైనా ప్రేమిస్తారా మనల్ని? అంతగా ప్రేమిస్తారా? స్నేహితుడు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించే స్నేహితుడి కన్నా ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తారా అని యేసుప్రభువు చెప్తారు. అంటే మనల్ని స్నేహితులుగా భావించాడు ఆయన. మీరు స్నేహితులు, మీకు నేను ప్రాణాన్ని ఇస్తున్నాను, నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని శిష్యుల్ని యేసుప్రభువు అడుగుతారు. అలాగే మనం ఏదో కష్టం ఉన్నా ఏదున్నా మనము ఇంట్లో రక్త సంబంధికుల కన్నా స్నేహితులుగా పంచుకుంటాం, మనసు విప్పి మాట్లాడతాం. అలాగే ఆయన స్నేహితుల్లా భావించాడు మనల్ని. దేవుడు శిష్యులు, మనమందరం కూడా ఆయన శిష్యులం, ఆయన పిల్లలం, ఆయన సహోదరులం. కాబట్టి మనము ఆయన ప్రేమను, ఆయన శిలువ త్యాగాన్ని వ్యర్థం చేయొద్దు. తల్లిదండ్రుల త్యాగాన్ని మనము గ్రహించాలి. చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. తల్లి పిల్లల్ని ఎంత ప్రేమిస్తుందో, మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో అలాగే నా తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమించారు కదా అని మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు మనలో ఉండదు ఉన్నంతకాలం గ్రహించిన వాళ్ళే నిజమైన మనిషి. దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు ప్రేమించగలుగుతున్నారు. దేవుని ఆత్మ వాళ్ళలో లేకపోతే తల్లిదండ్రులు ప్రేమించలేరు, దేవుణ్ణి ప్రేమించలేరు. నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, తల్లిదండ్రులు ప్రేమించట్లేదు అంటే దేవుని ఆత్మ నీలో లేదు అని గ్రహించి దేవుని ఆత్మతో నింపబడి సాతాను శక్తుల నుంచి విజయాన్ని పొందుకోవాలి. యేసు రక్తం ద్వారానే మనము సాతాను శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకున్నాం. కాబట్టి యేసు రక్తమే జయము, అపవాది క్రియలు లయము అని మనము గద్దించి ప్రార్థించి అపవాది శక్తులన్నిటి మీద యేసు ప్రభు వారు విజయాన్ని పొందుకున్నారు. ఆ విజయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఆ విజయాన్ని మనం పొందుకుని దాన్ని మనము ప్రవచించి మనము అపవాది శక్తులన్నిటి నుంచి విడుదల పొందుకోవాలి. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఇంకా యోహాను సువార్త 5:24 చూద్దాం. ఐదు 24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు,
ఇది చదువుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. 13, 34, 35 చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 33, 34, 35. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఏంటంట? మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులని తెలుసుకుంటారంట. అంటే దేవుని ప్రేమ మనలో లేకపోతే మనము దేవుని పిల్లలని తెలుసుకోలేరు. దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, మనల్ని అంతగా ప్రేమించాడు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యందు మన విశ్వాసం ఉంచి మనము రక్షణ పొందుకునే దేవుని రాజ్యానికి వారసులమయ్యాము. మనం వారసులమయ్యాం కాబట్టి ఇతరులను వారసులను చెయ్యాలనేటటువంటి ప్రేమ, తపన, పట్టుదల మీలో ఉన్నప్పుడే దేవుని ప్రేమ మీలో ఇతరులు చూడగలుగుతారు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఆయన ప్రేమను మనం చూపించినప్పుడే దీనిని బట్టి ప్రేమ గలవారైన ఎడల ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. అంటే దేవుని ప్రేమ ఉంటేనే దేవుని కొరకు బోధిస్తాం, దేవుని కొరకు జీవిస్తాం, దేవుని మాటలు మాట్లాడతాం. కాబట్టి దీనిని బట్టే ఇతరులు తెలుసుకుంటారు, నా శిష్యులను మీరు ఇతరులు గ్రహిస్తారు, అందరూ తెలుసుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆయన శిష్యులుగా ఇతరులు తెలుసుకునే విధంగా మనం జీవించాలంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే మనకు మనం ప్రేమించుకోవాలి. మన ఆత్మను రక్షించుకోవడమే మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే. శరీరాన్ని ప్రేమించుకోవడం కాదు. శరీరాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించుకుంటారు. మనం అందంగా కనిపించాలని, మనం అందరికన్నా గొప్పగా ఉండాలని మంచి మంచి వస్త్రాలు వేసుకుంటాం, మంచిగా రెడీ అవుతాం. శరీరాన్ని కాదు ఆయన అడిగేది, చెప్పింది ఆత్మను. నీ ఆత్మను కాపాడుకో. నీవు ఈ లోకంలో ఉన్నంతకాలం శరీరాన్ని ఎలాగైతే కాపాడుకుంటున్నావో నీ ఆత్మను కూడా ఈ భూలోకంలో ఉండగానే రక్షించుకొని పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలి. దేవునితో పాటు నీ ఆత్మ ఉండాలి అని నువ్వు ప్రేమించుకోవాలి. అలాగే ఇతరులని ప్రేమించినప్పుడే మీరు నాకు శిష్యులని ఇతరులు గ్రహిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం ఆయనలో ఉన్నవారే ఫలిస్తారని, ఆయన మంచి ద్రాక్షవల్లి, మనము తీగలం. మనము అనగా ప్రతి మానవుడు కూడా ఆయన తీగలే. కాబట్టి ఆయనలో ఉన్నవాళ్ళు ఫలిస్తారు. ఆయనకు దూరంగా ఉన్నవాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉంటారు. ఆ ఎండిపోయినవన్నీ పోగు చేసి ఆ మనుషులు ఏం చేస్తారు? కాల్చివేస్తారు. అదే నిత్య నరకాగ్ని అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దూతలు ఈ రక్షింపబడిన వారందరినీ తీసుకెళ్ళి ఆ యొక్క నిత్య నరకాగ్నిలో వేసేస్తారని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మీరు నమ్మి విశ్వాసం ఉంచి మనకిచ్చిన ఈ ప్రాణాన్ని, ఈ అవకాశాన్ని దేవునికి ఇద్దాం. మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనకి మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనలో ప్రాణం ఉన్నప్పుడే ఆయన యందు విశ్వాసం ఉంచి మనల్ని మనం ప్రేమించుకుని ఇతరులని ప్రేమిద్దాం. దేవుని ప్రేమ చూపిద్దాం. దేవుని సాక్షులుగా జీవిద్దాం. దేవుని కొరకు జీవించినప్పుడు మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. ఈ లోకంలో మనం ఉండేది కొంతకాలమే. ఈ లోకంలో మనం యాత్రికులమని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి. ఈ ఇచ్చిన జీవితం దేవునిది. దేవుని ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి ఇద్దాం. నీకు ఇచ్చినటువంటి ఆత్మ దేవుడు పెట్టిన దీపం, ఆయన పెట్టిన దీపాన్ని వెలిగిద్దాం ఈ లోకంలో. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ లోకానికి మీరు వెలుగు, ఉప్పు అన్నారు. అంటే ఈ దేవుడు పెట్టినటువంటి దీపము వెలగాలి. ఆరిపోయిన స్థితిలో, చనిపోయిన స్థితిలో మనం ఉన్నట్లయితే మనము ఇతరులకు ఎలా చూపించగలుగుతాం? మనం చీకట్లో ఉంటే ఇతరులకు వెలుగు ఎలా చూపించగలుగుతాం? మనమే చీకట్లో ఉన్నాం, ఇతరులకు వెలుగు ఎలా చూపించగలుగుతాం? అందుకని మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. మనము రక్షింపబడాలి, ఇతరులను రక్షించాలి. మనల్ని ప్రేమించుకోవాలి, ఇతరులను ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన చిత్తానికి లోబడి జీవిద్దాం. ఆయన వాక్యానుసారంగా జీవించి
మనము యేసు ప్రభు వారు వచ్చిన సిలువ త్యాగాన్ని వ్యర్థం కాకుండా మనము ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా వాడబడదాం. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుకుంటాడు. ఎప్పుడు ఆయనలో ఫలించిన వాళ్ళని అధికముగా ఫలిస్తానంటున్నాడు, ఫలింపజేస్తానంటున్నాడు. అధికమైన దీవెలతో నింపుతాడు. మనల్ని సంపూర్ణుడు, తండ్రి సంపూర్ణుడు కాబట్టి మీరు కూడా సంపూర్ణులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. సంపూర్ణుడు అనగా ఆయనలో ఏ పాపం లేదు. ఈ లోక సంబంధమైన పాపాలన్నిటినీ మనం విడిచిపెట్టి ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మారినప్పుడు ఆయన సంపూర్ణుడు కాబట్టి మనం కూడా ఆయన సంపూర్ణతలోనికి రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనలో ఉంటే మనల్ని ఇంకనూ అధికమైనటువంటి ఫలాలతో నింపుతానంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి లోబడదాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. రక్షణ పొందుకోకపోతే ఈ దినమే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకుని దేవుని రాజ్య వారసులుగా ఉండాలని తండ్రి అని దేవుడు కోరుకుంటున్నాడు, నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని విని మీరందరూ కూడా వాక్యంలో బలపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షకానికి స్తోత్రాలు. అయ్యా ప్రభు, మీరు నిజమైన ద్రాక్షావల్లి, మేము ప్రభు తండ్రి తీగలం ప్రభు. ప్రతి మానవుడు కూడా తండ్రి తీగలుగా ప్రభు మీరు భావించి చెప్తున్నారయ్యా. ఈ తీగలన్నీ నీలో ఉంటే ఫలిస్తాయి, నీకు వేరుగా ఉంటే ప్రభు ఎండిపోతాయని నాయన తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో, ఉపమాన రీతిలో ప్రభు మీరు మాకు బోధించారయ్యా. తండ్రి అర్థం చేసుకుని నీ వాక్యపు వెలుగులో ప్రతి ఒక్కరి జీవితాలు నైనా వెలిగించుకుని నీ వాక్యానుసారంగా జీవించి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. అందరినీ ఆకర్షించుకోండి అయ్యా, నీ ప్రేమతో నింపండి అయ్యా. అయ్యా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది తండ్రి. అయ్యా ప్రభ, మీరు రానై ఉన్నారని గుర్తించి అయ్యా ప్రభ ప్రతి ఒక్కరూ మారు మనసు రక్షణ పొందుకుని మీరు ఏ సమయంలో వచ్చినప్పటికి కూడా ఎత్తబడే సంఘముగా నాయన ప్రతి విశ్వాసిని సిద్ధపరిచి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యమునైనా నూరంతలుగా ఫలించినట్లు, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించినట్లు వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేసినందుకు లోతైన మర్మాలను ఆయన బిడ్డలు అర్థం చేసుకునే విధంగా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె ప్రతి ఒక్కరిని ఫలింపచేసి ఆశీర్వదించమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు, నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం పైన, ప్రతి విశ్వాసి పైన, ప్రతి సంఘం పైన, మా పిల్లల పైన, ఈ లోకమంతటి పైన మెండుగా కుమ్మరించి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఇతరులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేసి రక్షణ లేనటువంటి వారికి రక్షణ పొందుకునే విధంగా నిన్ను వలేని పొరుగువాన్ని ప్రేమించమన్న వాక్యానికి లోబడి మీరు వాక్యానుసారంగా జీవించాలని, బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకోవాలని దేవుడు, మనమందరము దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవుని సువార్తల పాలుపంపులు పొందుకుందాం, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిద్దాం. మనము రక్షించబడినట్లుగానే అందరూ రక్షింపబడి పరలోక రాజ్యంలో ఉండాలని ప్రార్థిద్దాం. అందుకని మీరు కూడా షేర్ చేసి ఈ యొక్క సువార్త పనిలో పాలుపంపులు పొందుకోండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుకుంటున్నాను. ఈ వాక్యం షేర్ చేసి అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించండి. మరొక వాక్యాంశంతో కలిసేంతవరకు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ నిత్యము, మనకు మన పిల్లలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.